ఏండో ఉన్నారా? ఉంటే ఒకసారి ఎలా నేను మీ ఏటుగట్టు అమ్మాయినండి. ఆలూతో స్నాక్ ఐటమ్ అండి. సింపుల్గా త్వరగా 5 మినిట్స్లో చేసుకునే ఆలూతో స్నాక్ ఐటమ్ ఎలా చేసేవాళ్ళో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే బంగాళదుంపలను బాగా వాష్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో అయితే పెట్టుకుని 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వండి. బంగాళదుంప అనేది బాగా ఉడికిపోకూడదండి, మీడియంగా ఉడకాలి. క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో బంగాళదుంప పైన ఉన్న తొక్కనైతే తీసేసుకుని మొత్తం అంతా తురుముకోవాలండి బంగాళదుంప అనేది. దీంట్లో ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవండి. బంగాళదుంప ఇంకో 2 ఐటమ్స్ ఉంటే ఎంతో టేస్టీ అయిన ఆలూతో స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. దీంతో ఇంకో ప్లస్ ఉందండి, ఇవైతే చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే ఇంకో 2-3 టైమ్స్ అయితే మళ్ళీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే స్నాక్ ఐటమ్స్ అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టడానికి అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం వేసుకోండి. కారం వేసుకున్నాక దాంట్లోనే 1 కప్పు అయితే బియ్యం పిండి, అదేవిధంగా మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని దాంట్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని అయితే పచ్చిమిరపకాయలు వేసానండి. మీరు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. అందులోనే లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని దీన్ని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఈ విధంగా రావాలండి. ఈ విధంగా కలుపుకున్నాక వీటిని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పిల్లోస్లా ఒత్తుకోవాలి. మొత్తం ఇలా పిల్లోస్లా చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. వీటిని అన్నిటినీ ఈ విధంగా పిల్లోస్లా చేసుకోవాలండి. ఇవి ఒకదాని మీద ఒకటి లేకుండా ప్లేట్లో పరుచుకోవాలి. వీటిని వెంటనే ఫ్రై చేయకుండా ఒక 10-15 నిమిషాలు అయితే ఫ్రీజ్లో పెట్టుకుని తీసుకుంటే పైన అనేది వేపుకునేటప్పుడు క్రిస్పీగా వస్తుందండి లేయరు. అదేవిధంగా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. పిల్లలు అడిగిన వెంటనే ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అయితే ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ 5 మినిట్స్ అయితే అలా వదిలేయండి కదపకుండా. ఎందుకంటే కదపడం వల్ల ఒక్కొక్కసారి ఆలు అనేది విడిపోతుంది. 5 మినిట్స్ అయితే వదిలేసిన తర్వాత అప్పుడు గట్టి పెట్టి బాగా కలుపుకోవాలండి. జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా పిల్లోస్ కింద చేసుకున్న తర్వాత కొన్ని అయితే తీసుకుని ఆ జిప్ లాక్స్ బ్యాగ్స్లో పెట్టుకుని స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి. పిల్లలు వచ్చి వెంటనే స్నాక్ అన్న తినడానికి అడిగినప్పుడు సింపుల్గా 5 మినిట్స్లో ఫ్రై చేసేసి ఇవ్వడానికి బాగుంటుందండి. ఈ విధంగా గట్టితో కలుపుకుంటూ అటు ఇటు కూడా బాగా వేగే విధంగా బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో, ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే చాలా బాగా కుదిరిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇప్పుడైతే సెకండ్ వాయి కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా అంతేనండి, 5 మినిట్స్ దాకా కదపకుండా తర్వాత బాగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు వెంటనే ఏమన్నా తినాలి అనిపించినప్పుడు అయితే ఈ ఐటెం అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇలా వేపేసుకున్నాక చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడీ అయిపోయినాయండి బంగాళదుంప పిల్లోస్ అనేది. అది ఆలు పిల్లోస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పైన క్రిస్పీగా, లోన మెత్తగా, టమాటా కెచప్తో అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫాలో అండి, లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.